పంటలకు సాగర్ జలాలు విడుదల చేయాలంటూ ఖమ్మం జిల్లా తనికేళ్ల వద్ద రైతులు ధర్నాకు దిగారు. చేతికొచ్చే దశలో నీరు లేకపోవడంతో మిర్చి, మొక్కజొన్న, పత్తి, వరి పంటలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. వెంటనే ప్రభుత్వం సాగర్ జలాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు కొణిజర్ల, చింతకాని మండలాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. దీంతో హైవేపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఎన్ఎస్పి కెనాల్ కింద ఆరుదడి పంటలకి నీళ్లు వస్తాయనేటువంటి ఉద్దేశంతో రైతులు 1,50,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట, ఇతర పంటలు వేశారు. అకస్మాత్తుగా ఈ రైతులతోనే ముచ్చటించకుండా నీళ్లు బంద్ చేయడం వల్ల ఈ పంటలన్నీ ఎండిపోయి లక్షల రూపాయల నష్టం వచ్చేటువంటి పరిస్థితిని రైతులు ఎదుర్కొంటా ఉన్నారు. ఒక్కొక్క రైతు మొత్తం రైతాంగాన్ని మొత్తం కలిసి కొన్ని వందల కోట్ల రూపాయల పంట నష్టం ఏర్పడే పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి మీద రైతులంతా కలెక్టర్ గారిని కలిశారు, ఎన్ఎస్పీ అధికారులు కలిశారు, ఎంపీ గారిని కలిశారు. కలెక్టర్ గారు సమావేశం పెట్టి నీళ్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. 2 రోజుల్లో నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ నీటి మీద రాతల్లాగా వాళ్ళ హామీ నెరవేర్చుకుపోవడం ఫలితంగా ఇవాళ పంటలన్నీ ఎండిపోతూ ఉన్నాయి. పైగా లీకేజీ వాటర్ రాకుండా టేకులపల్లి సర్కిల్ దగ్గర పెద్ద కట్టబోసి అదే ట్యాంక్ బండ్కి అందాల బ్యూటిషన్ కోసం నీళ్లు మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానితోనే రైతులు ఆగ్రహం చెంది ఇక్కడ రాస్తారు ఒక గంటన్నర పాటు చేయడం జరిగింది. పోలీసులు బలవంతంగా ఈడ్చి పారేసి అరెస్ట్ చేస్తున్నారు తప్ప ఒక్క అధికారి కూడా సరైనటువంటి సమాధానం రైతుకిచ్చి హామీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది అన్యాయం. రైతుల సమస్యల పట్ల అధికార యంత్రాంగానికి కానీ ప్రభుత్వానికి కానీ అత్యంత నిర్లక్ష్యపూరిత వైఖరి ఉన్నది. పంటలు ఎండిపోతున్నా పట్టించుకునేటువంటి వైఖరి ఉన్నది. అందుకనే ఈ వైఖరి మానాలా. ఈ కింద పంటలు వేసినటువంటి పంటలు ఎండిపోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి. రైతు ఏడ్చిన వ్యవసాయం కానీ, అదేవిధంగా ఎద్దేడ్చిన వ్యవసాయం కానీ, రైతు ఏడ్చిన ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా మనలేవు. కాబట్టి రైతు ఏడుపుని చూడాలనేటువంటి ప్రభుత్వ పద్ధతిలో అధికారులు కానీ ప్రభుత్వం చూడొద్దని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అందుకని పంటలకి నీళ్లు ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలా, ఆరుదడి పంటలకి నీళ్లు ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతాంగం మొత్తం తరఫున అందరం నిలబడి చేయాలి. అదేవిధంగా దీని మీద ఎల్లుండి ఉదయం రేపు ఎన్నికలు ఉన్నందున మంగళవారం నాడు 11 గంటలకి కలెక్టర్ ఆఫీస్కి రైతాంగం అంతా చేరుకోవాలని, కలెక్టర్కి మన గోడుని బలంగా వినిపించి నీళ్లు వదిలేటట్టుగా మన పోరాటాన్ని కొనసాగించడానికి పూనుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.